వెల్కమ్ టు న్యూటివి తెలుగు. జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఉగ్రవాద దాడి ఘటనలో భారతీయ దర్యాప్తు సంస్థ బిగ్ బ్రేక్ త్రూ సాధించింది. ఈ ఘటనతో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఈ అరెస్టులు ఈ అమానుష ఘటనకు సంబంధించిన దర్యాప్తులో కీలక మలుపుగా భావిస్తున్నారు. విచారణ సందర్భంగా ఉగ్రవాద దాడి మూలాలు వెలుగులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. వారి అరెస్ట్ ద్వారా మరింత సమాచారాన్ని రాబట్టుకోనున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. పెహల్గాం ఘటనపై విచారణ బాధ్యతలను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. అదే సమయంలో ఈ నరమేధానికి పాకిస్తాన్ ప్రోత్సాహిత ఉగ్రవాదులే కారణమని ఆరోపించింది. ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలపై పాక్ వైఖరిని ఎండగట్టింది. ఆ దేశంపై యుద్ధానికి దిగింది. ఈ క్రమంలో తాజాగా ఇద్దరిని అరెస్టు చేయడంతో కీలక మలుపు తిరిగినట్లయింది. పర్వేజ్ అహ్మద్ జోధార్, బషీర్ అహ్మద్ జోధార్ అనేవారు అరెస్టయ్యారు. పర్వేజ్ స్థానికుడే. పహల్గాం సమీపంలోని బట్ కోట్ అతని స్వస్థలం. బషీర్ అహ్మద్ హిల్ పార్కుకు చెందిన వ్యక్తి. ఈ ఇద్దరిపై అసాంఘిక కార్యకలాపాల నివారణ చట్టం సెక్షన్ 19 కింద అరెస్టు చేసింది ఎన్ఐఏ. విచారణ సందర్భంగా పెహల్గాం దాడికి పాల్పడిన ముగ్గురు సాయుధ ఉగ్రవాదులకు సంబంధించిన పూర్తి వివరాలను వాళ్ళు వెల్లడించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ తెలిపింది. ఆ ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబాకు చెందిన పాకిస్తాన్ జాతీయులను కూడా ధృవీకరించినట్లు పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం దాడికి ముందు పర్వేజ్, బషీర్ ఆ ముగ్గురు సాయుధ ఉగ్రవాదులకు హిల్ పార్క్లోని ఓ గుడిసెలో ఆశ్రయం కల్పించారు. వారికి ఆహారాన్ని సమకూర్చారు. అలాగే రవాణా వసతిని సైతం అందుబాటులో ఉంచినట్లు ఎన్ఐఏ వివరించింది. వారి నుంచి మరింత సమాచారాన్ని రాబట్టుకుంటున్నట్లు ఎన్ఐఏ తెలిపింది.